నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు రాజస్థాన్ చిత్తోర్గఢ్ కు చెందిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ సరిత్ చిప్పా సూసైడ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది భార్య మాలతో పెళ్లి విడాకులు డబ్బు చెల్లింపుల విషయంలో ఒత్తిడికి గురైన ఆయన చెన్నైలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు దానికి ముందు ఆత్మహత్య లేఖలు రాయడంతో పాటు తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఓ వీడియో రిలీజ్ చేశారు ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది యువత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ముందుకు ఎలా సాగుతారని క్వశ్చన్ అంతేకాదు విడాకులు మాత్రమే ఆప్షన్ అనుకున్నప్పుడు పెళ్ళెందుకు చేసుకోవాలి మగాళ్ళు చనిపోతున్నారు దయచేసి వారిని రక్షించండి అంటూ తన బాధను వివాహ బంధంలో పెరుగుతున్న భారాల గురించి చర్చించాడు ఆ వ్యక్తి ఇక భార్య కారణంగా పడిన మానసిక వేదన గురించి చెప్పాడు మగాళ్ళ జీవితాలకు విలువ లేదంటూ వీడియో రిలీజ్ చేశాడు కాగా ఈ కేసును అతుల్ సుభాష్ కేసుతో పోలుస్తున్నారు నెటిజన్లు ఇంకెంతమంది చనిపోతే దేశంలో మగాళ్లకు న్యాయం దొరుకుతుందని ప్రశ్నిస్తున్నారు ప్రస్తుత కాలంలో నిజంగానే మహిళలు మితిమీరిపోతున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత భర్తలను సొంతంగా చంపడం ప్రియుడు మోజులో పడి ప్రియుడితో కలిసి భర్తలను చంపడం ఇటువంటివి చాలానే జరుగుతున్నాయి ఇక చూసుకుంటే రీసెంట్గా వివాహమైన తర్వాత కూడా ప్రియుడితో లేచిపోవడం అంతేకాకుండా పిల్లలను కూడా పట్టించుకోకుండా వారి స్వార్థాన్ని వారు చూసుకోవడం కూడా ఎన్నో దారుణాలు ప్రస్తుత కాలంలో జరుగుతున్నాయి సో ఇటువంటి వాటికన్నిటికీ అరికట్టాలని ఇటువంటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది మరి ఈ వీడియో గురించి మీరేమనుకున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి